లేనటువంటి పాలనా వ్యవస్థ ఉండడం వల్లే కదా అది ఉన్నది రామనామంలో, హనుమద్భక్తిలో. అలాంటి హనుమచ్చక్తి ఈ దేశానికి కావాలి అనేటటువంటి ఒకానొక సంకల్పం చేత ఆ సిద్ధపురుషుడి దేశమంతా పర్యటించి వివిధ ప్రాంతాలు హనుమదాలయాలు పెట్టాడండి. ఊరికని మనం భజన చేసుకొని గుడి కట్టడం కాదు, హనుమచ్చక్తిని ఇక్కడ ప్రతిష్ఠితం చేశాడు. అటు నైమిషారణ్యంలో, హిమాలయాల్లో, ఆసేతు సీతాచలం పర్యటించాడు మహానుభావుడు. కాశీక్షేత్రంలో ఆయన హనుమంతుని ప్రతిష్ఠ చేసిన తర్వాత అక్కడ చోటికి హనుమాన్ ఘాట్ అని పేరు వచ్చింది గంగకి, ఆయన ప్రతిష్ఠ చేసిన హనుమాన్ మందిరం వల్ల. అంతకుముందు తులసీదాసుల వారు ప్రతిష్ఠ చేసిన సంకటమోచనుడు మొదలైన వాళ్ళు ఎలాగో ఉన్నారు. నేను చెప్పిన ఈ మహానుభావుడి పేరు సమర్థ రామదాస్. ఈ మహానుభావుడి పేరున ఒక సంప్రదాయం ఉంది నేటికి కూడా, సమర్థ సంప్రదాయం. ఆయనే ఈ భారతదేశంలో ఈ క్రూర శక్తులను దునుమాడడం కోసం హైందవ ధర్మానికి ఒక సమగ్రమైన రక్షణ లభించాలని ఒక మహానుభావుని ఎంచుకున్నాడు. ఆయనకి రామ జయమంత్రాన్ని ఉపదేశించాడు. ఆయన ద్వారా ముక్కలు ముక్కలుగా ఉన్నటువంటి భారతదేశాన్ని అఖండం చేసి అఖండ హిందూ సామ్రాజ్య స్థాపన చేసి ఆయన ప్రతిష్ఠ చేశాడు. ఆయన పేరు ఛత్రపతి శివాజీ. ఆయనకి రామ జయమంత్రాన్ని, త్రయోదశాక్షర రామ జయమంత్రాన్ని ఉపదేశించాడు. సమర్థ రామదాసు గురువుగా తన సామ్రాజ్యమంతా సమర్థ రామదాసు పాదాలకి ధారపోసాడండి ఆయన ఇక్కడ. అంటే నువ్వు నాకు